జ్ఞానస్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు నమస్కరిస్తూ 34వ రోజు సీతాయనం. నిన్నటికి కంటిన్యూషన్ చూద్దామండి. మాత కొన్ని సూచనలు వదిలి వెళ్ళింది కనుక ఇది నిజమేనని నాకు తెలుసు. ఆమె వెళ్ళడానికి ముందు ఒక పవిత్ర జ్వాలను వెలిగించి మిదిల నుంచి వచ్చిన మా పరిచారికులు నలుగురిని తాను తిరిగి వచ్చే వరకు అది వెలిగేటట్లు చూడమని చెప్పింది. అది తనలోని ఒక భాగాన్ని ఇక్కడే నిలిపి ఉంచి రాజ్యం మీద ఒక రక్షణ కవచాన్ని వేస్తుందని చెప్పింది. కాలం గడిచే కొద్దీ ఆ జ్వాల అంతకంటే మించిందని నేను కనుగొన్నాను. అప్పుడప్పుడు నేను ఆ జ్వాల ముందు కూర్చొని కళ్ళు మూసుకుంటే మాత మరి శ్రీరాముల ప్రయాణ చిత్రాలను చూసి వారి సంభాషణ వినగలిగేదాన్ని. వాటిని అనుసరించి వారు ఎక్కడ ఉన్నారో నేను తెలుసుకోగలిగేదాన్ని. మాత నేను తనను చేరగల ఒక మార్గాన్ని నా కోసం తెరిచి ఉంచింది. అది లంకకు వెళ్లే వరకు ఎన్నడూ మూసుకుపోలేదు. సోమ ఆగి మళ్ళీ చెప్పింది, నేను దీని గురించి ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు. ఎవరికైనా ఏదైనా ప్రత్యేక సందేశం ఉన్నప్పుడు తప్ప నేను చూసినవి కానీ విన్నవి కానీ ఎవరికీ చెప్పలేదు. కొన్నిసార్లు అవి నేను కలలో చూసినట్లు చెప్పేదాన్ని. మాత అయోధ్యకు సందేశాలు అందించడం కోసమో అంతా బాగానే ఉందన్నమాట వినటం కోసం ఎదురు చూస్తుందని నేను గ్రహించాను. జనక మహారాజుతో ఆమె బంధము ఎన్నడూ తెగిపోనట్లే ఆమెతో బంధం కొనసాగకపోతే నేను జీవించలేనని ఆమెకు తెలుసు. ఆ విధంగా నేను ఋషి అనసూయ యొక్క గొప్ప తపస్సు గురించి తెలుసుకున్నానని అంది ఆమె. ఒకానొక రాత్రి నేను ఆ జ్వాల ముందు కూర్చొని ఉండగా శ్రీరాముడు మాత ఆత్రి అనసూయ ఋషుల ఆశ్రమాన్ని సందర్శించగా వారి సంభాషణలోని కొంత భాగం నేను వినగలిగాను. ఆత్రి మహాముని తన భార్య స్త్రీలకు ఆదర్శంగా ఉండాలని, దానివల్ల వారు ఆధ్యాత్మిక సాధనలు చేసి భూమి భవిష్యత్తును రూపొందించడంలో తమ వంతు కర్తవ్యాన్ని సహాయాన్ని చేయగలరని తాను ఆశిస్తున్నానని చెప్పాడు. ఆ మాటలు నాకు వినబడ్డాయి. భూమి మీదకు మందాకిని నదిని తీసుకువచ్చింది ఆమెయే. దానివలన అక్కడ నివసించే వారికి నిరంతరం నీటి సదుపాయంతో పాటు నదీ దేవత ఆశీస్సులు కూడా ఉంటాయి. ఆమె అటువంటివి మరెన్నో చేసింది, కానీ ఎవరికీ తెలియదు. ఆమె తన ఆధ్యాత్మిక విజయాల పట్ల ఎంతో నమ్రతతో ఉండేది. శ్రీరాముడు మాత ఆత్రి అనసూయ ఋషులను సందర్శించడానికి చిత్రకూటకు వెళ్తున్నప్పుడు దారిలో ఒక తపస్వి వారికి ఒక పెద్ద అద్భుతమైన గుహను చూపించాడు. రామ, మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ గుహలో మీరు సురక్షితంగా ఉంటారని చెప్పాడు. ఆ గుహ వాళ్ళకి అవసరాలన్నింటినీ తగినట్టుగా ఉంది. ఒకే ఒక్క లోటు నీరు లేకపోవటం తప్ప. ఒకానొక రోజు మాత దప్పిక కొనగా శ్రీరాముడు నీరు తేవటానికి బయలుదేరుతుండగా వారిని నీటి ప్రవాహ శబ్దం వినపడింది. రాముడు, సీత, ప్రకృతి నీ ప్రతి కోరికను ఏ విధంగా తీరుస్తుందో చూడు. నీ దాహాన్ని తీర్చడానికి వచ్చిన నీటి ఊట చూడు. ఆ నీటిని ఊట ఒక పెద్ద కొలంలాగా మారి ఆ నీటి నుంచి ఒక దేవత ప్రత్యక్షమైంది. నేను గోదావరి నదిని. ఆ దేవత చెప్పింది, నేను మీ ఆశీర్వాదాల కోసం వచ్చాను ప్రభు. మాత అప్పుడు వారు ఆమెను ఆశీర్వదించారు. నీవు ఎప్పటికీ నిండుగా సమృద్ధిగా ఉందువుగాక బదులిచ్చాడు శ్రీరాముడు. నీవు నీ చుట్టూ ఉన్న జీవాన్నంతా పోషించుదువుగాక మాత కొనసాగించింది. గోదావరి వారికి నమస్కరించింది. తదాస్తు, నేను ఇప్పుడు దక్షిణం వైపుగా వెళ్తాను. తర్వాత నేను మిమ్మల్ని ఇక్కడ కలుసుకుంటాను. ఈ కొలను నేను ఇక్కడ వదిలి వెళతాను. అది మీ దాహం తీరడానికి, మీరు స్నానం చేయడానికి పనికి వస్తుంది. ఆ మాటలతో ఆమె తిరిగి నీటిలోకి అదృశ్యమైపోయింది. జ్వాల పక్కన కూర్చొని సంభాషణ విన్న నేను వారి వనవాసానికి ఉన్న ప్రగాఢ లక్ష్యాన్ని నేను అర్థం చేసుకోవాలని మాత కోరుకుందని గుర్తించాను. ఆమె వెళ్ళటానికి ముందు ప్రాచీన కాలంలో దేవీ దేవుళ్ళు ఇచ్చిన బోధనలు రక్షించటానికి ఋషులు తోడ్పడుతున్నారని, అది రాబోయే యుగాలలో సమాజానికి మార్గదర్శకత్వం వహించే మాత బోధనలు పునాది ఏర్పరుస్తుందని చెప్పింది. శ్రీరామునికి ఆశ్రమంలో తన గురువు విశ్వామిత్రుని వద్ద ఉన్నప్పటి నుంచే ఈ పునాది రక్షించటంలో సహాయం చేయడానికి పిలువబడతానని తెలుసు. ఆయన మొదటిసారిగా సీతను చూసినప్పుడే ఈ కార్యాన్ని పూర్తి చేయడంలో తనకు తోడ్పడేది ఆమెనని గుర్తించాడు. ఆమె మాత్రమే తమ ముందున్న కష్టాలకు పరీక్షలను తట్టుకొని నిలబడగలదు అని ఆయనకు తెలుసు. వారి విజయం సర్వోత్కృష్టమైన ప్రాధాన్యం కలది. కానీ వారు అడవిలో ప్రయాణిస్తూ ఆశ్రమాలను సందర్శించే కొద్దీ రాక్షసులు గొప్ప అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలుసుకున్నారు. రాక్షసుల సహజాతాలు మచ్చిక
చేయబడినవి. వారు మాంస భక్షకులు. రాత్రిపూట దాడి చేసి ఆశ్రమాలను నాశనం చేస్తారు. తమ లక్ష్యం నెరవేరటానికి తాము కీంకారణ్యంలో ప్రయాణించవలసి ఉంటుందని రామునికి తెలుసు. మాతకు అడవిలోని ఆహారం గురించి, ఔషధాల గురించి ఉన్న జ్ఞానం ఆ ముగ్గురికి తమపై విధింపబడిన వనవాసం పూర్తి చేయడానికి తోడ్పడింది. ఆమె మాట్లాడేటప్పుడు సోమ కళ్ళు మూసుకున్నాయి. కానీ ఇప్పుడు ఆమె కళ్ళు తెరిచి మా వైపు తాను చెబుతున్నది మేము అర్థం చేసుకున్నామా లేదా అన్నట్లు చూసింది. మా అమ్మ తల ఊపింది. కానీ నేను ఏమీ అనలేదు. ఆమె చెప్పేది నేను ఎంతమాత్రం జీర్ణం చేసుకోలేకపోయాను. చిన్నప్పటి నుంచి నేను విన్న వాటన్నిటికీ అది ఎంతో విరుద్ధంగా ఉంది. నేనెంతో సాధారణమైన కథ, అసూయ, మాట నిలుపుకోవటాలు గురించి విన్నాను. దాని ప్రగాఢ లోతుల గురించి నాకేమీ తెలియదు. ఎండ తీవ్రంగా ఉంది. ఎన్నో జంతువులు, పక్షులు ఆ చెట్ల క్రిందకు చేరాయి. కానీ ఇవేమీ సోమకథ కొనసాగింపును ఆపలేదు. ఆర్య సంస్కృతి విస్తరించాలని అప్పటికే నిశ్చయించబడింది. కానీ మార్గం ఎవరు ఏర్పరుస్తున్నారు? దానికి కేవలం రాక్షసులు నివసిస్తున్న అరణ్యాలను తీసివేయడమే కాక క్రూర మానవ భక్షకులను నిర్ణయించి అటవికులకు వ్యవసాయం కూడా నేర్పించాలి. అడవుల్లో నుంచి వస్తున్న ఆహారం తగ్గిపోవటంతో జీవితం కొనసాగటానికి వ్యవసాయం తప్పనిసరి. మాత వారికి విత్తనాల గురించి, వివిధ ఆహారాల గురించి బోధించింది. దానివలన వారు మానవ మాంసానికి బదులుగా వృక్షాల నుంచి వచ్చే ఆహారంపై ఆధారపడి జీవించగలరు. ఆమె వారికి ప్రకృతి సంకేతాలను, గాలుల దిశలను, పక్షులు ఎగిరే సమయాన్ని చదవటంతో పాటు ఇంకా అనేక విషయాలు బోధించింది. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున శ్రీరాముడు వారి సమూహాలలో కొంత ప్రాథమిక పరిపాలన తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉండటం గురించి తెలుసుకుందామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.